హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, సంగమ వెళ్ళాం. సంగమ మీకు మొత్తం ఘాట్ రోడ్ మొత్తం కూడా చూపించాను. అలాగే మనం ఘాట్ రోడ్ కాకుండా, అంటే ఘాట్ రోడ్ ఉంటుంది కానీ చాలా తక్కువ, ఎందుకంటే ముందే మీకు చూపించాను కాబట్టి. కానీ ఇప్పుడు మనము ఎలా సంగమ వరకు ఎలా వెళ్ళామో ఓన్లీ మీకు ముందు వీడియోలో ఘాట్ రోడే చూపించాను. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుండి ఘాట్ రోడ్ క్రాస్ చేసి, ఫారెస్ట్ ఏరియా క్రాస్ చేసి, అక్కడ నుండి సంగమ వెళ్ళే వరకు మళ్ళీ అటు నుండి రిటర్న్లో వచ్చినప్పుడు మనం భోజనాలు అన్నీ కూడా చేసాం. అన్నీ కూడా మీకు వీడియోస్లో అందిస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ అంటే హైవేకి, అంటే ఇక్కడ పైన చూస్తున్నాం కదా, లెఫ్ట్కి వెళ్ళిపోతే మైసూర్ రోడ్ అనమాట, రైట్కి వెళ్ళిపోతే మనకు బెంగళూరు సిటీ వచ్చేస్తుంది. అలాగే రోడ్స్ కూడా చాలా వరకు చాలా, అంటే అన్ని 3 లైన్ 2 లైన్ 4 లైన్ అయినాయి. అక్కడ మొత్తం కూడా చాలా వరకు అయితే మొత్తం కవర్ చేశాను, చూస్తుండండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ అండి, ఇది దయానంద్ సాగర్ యూనివర్సిటీ బెంగళూరు. ఓకేనా? చాలా పెద్ద యూనివర్సిటీ. ఆ బస్సెస్ చూస్తున్నాయి కదా, కనీసం ఒక 50 బస్సులు అయితే నిలబడి ఉంటాయి ఆ యూనివర్సిటీ ఎదురుగా. ఓకేనా? అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ క్లిప్లో చూడండి ఎంతవరకు బస్సులు ఉన్నాయో. ఇప్పుడు మనం ఈ ప్లేస్ చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి అయితే కరెక్ట్గా 35 కిలోమీటర్స్ ఉంది సంగమ. అంటే కనక్పుర రోడ్ బెంగళూరు సిటీ క్రాస్ చేసుకుని మెయిన్ హైవే దగ్గరికి వచ్చి అక్కడ నుండి కనక్పుర రోడ్ అయితే పట్టుకోవాలి. కనక్పుర రోడ్ దగ్గర నుండి మనకి సంగమ 35 కిలోమీటర్లు ఉంటుంది. 35 కిలోమీటర్లో 10 కిలోమీటర్స్ ఉంది అంటే అక్కడ మనకి చెక్ పోస్ట్ ఉంటుంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంటారు. ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఆ వెహికల్ నెంబరు, పేరు అన్నీ అయితే రాసుకోవాలి, ఆ టైం కూడా రాసుకుంటారు. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత మన సంగమ అంటే ఎక్కువ వాటర్ ఏమి ఉండదు. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. అన్నీ కూడా బెంగళూరులో చాలా ఓల్డెస్ట్ సిటీ కాబట్టి. నెక్స్ట్ మనకి బ్లాగ్ ఏంటంటే లాల్బాగ్ అనేసి, అంటే కమర్షియల్ స్ట్రీట్ అనేసి ఉంది. అంటే ఫ్యాషన్ స్ట్రీట్ ఎలాగుందో మన ముంబైలో, కమర్షియల్ స్ట్రీట్ అంటే మొత్తం అన్ని రకాలు మనకి బట్టలు, ఇన్స్ట్రుమెంట్స్, ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ, A to Z. అది కూడా మీకు అందిస్తాను ముందు బ్లాగ్లో, చిన్న వీడియో పెడతాను అది కూడా. ఓకేనా? ఇక్కడ చూస్తాయి కదా ఈ మొత్తం విలేజెస్, చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తున్నాయి. ఆ విలేజెస్ మొత్తం మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? చూస్తుండండి. అలాగే నేను చెప్పడం మర్చిపోయాను, ఈ ముందు కారు చూస్తున్నాయి కదా బ్లూ కారు, అదైతే మా అన్నీ కారు. ఇంకా మేమైతే క్రిస్టాలో ఉన్నాం బ్యాక్ సైడ్. మా అన్నీ అయితే అలాగా క్రిస్టా వాళ్ళు డ్రైవర్కి కూడా కరెక్ట్గా తెలియదు అనమాట రూటు. అన్నీ అయితే 3-4 టైమ్స్ వెళ్ళాడు కాబట్టి వాడికైతే తెలుసు. అందుకే అన్నీ వెనకానికైతే మేము ఉన్నాం. ఓకేనా? చూస్తున్నాండి. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే తెపాలు రిసార్ట్ అనేసి ఉంటుంది. మీకు సంగమ అక్కడ 35 కిలోమీటర్స్ ఉంది అంటే నీకు చెప్పాను కదా, కనక్పుర రోడ్ నుండి 35 కిలోమీటర్ అని. అక్కడ నుండి మీకు తెపాల రిసార్ట్ అనేసి చాలా వరకు మీకు హోర్డింగ్స్ అయితే ఉంటుంది. ఆ తెపాల రిసార్ట్ అని అది ఇప్పుడు వెళ్ళింది కదా. అలాగే మనకు అలాగా అంటే చాలా వరకు అక్కడ మనకు డైరెక్ట్ రోడ్ అనమాట. అయితే చెక్ పోస్ట్ కూడా వస్తుంది మధ్యన. ఇవన్నీ విలేజెస్ మీకు చూస్తున్నాండి. ఓకేనా? తెల్లారు మనం వచ్చుంటే ఇంత ఎండ ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ అలాగే వెళ్ళినప్పుడు మొత్తం విలేజెస్ కదా, చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తున్నాయి. అంటే అటు సైడ్ మొత్తం ఊర్లాగా అనమాట. ఈ సిటీ నుండి చాలా దూరం, ఇప్పుడు 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం సిటీ నుండి. లూప్ లైన్ అనమాట ఇది. కానీ రోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా? అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సంగమ అనేసి పైన ఉంటుంది. ఇక్కడ నుండి అయితే 15 కిలోమీటర్స్ అంటే 15 కిలోమీటర్లు. ఇక్కడ నుండి ఇంకొక 5 కిలోమీటర్లు మనకి చెక్ పోస్ట్ ఉంది. చెక్ పోస్ట్ దగ్గర మీకు చెప్పాను కదా
ఏమీ లేదు, అంటే కార్ నంబర్ ఇంకా పేరు అయితే రాసుకోవాలి, ఇంకా టైం అయితే రాసుకోవాలి. అక్కడ రాసి మరి మనం అక్కడ నుండి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ మౌంటైన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి, కొండలు అయితే ఇక్కడ నుండి మనకి కనిపించడం స్టార్ట్ అవుతుంది. సంగమ వెళ్ళినప్పుడు, సంగమ బెంగళూరు సిటీ నుండి సంగమ 110 కిలోమీటర్లు అనమాట. మ్యాప్ కొట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా. అలాగే మనం ముందు చూసుకుంటే చూడండి, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా ఎక్సలెంట్. అంటే మీరు ఇలాగా మొబైల్లో టీవీలో చూసే బదులు మీరు డైరెక్ట్ ఒకవేళ అక్కడికి వెళ్ళినట్టయితే మీకు అది చాలా వరకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఫుల్ టైం పాస్ అనమాట. అక్కడ సంగమ దగ్గర కూడా మనం దిగాం కదా, చాలా వరకు మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఎక్కువ సంగమది ఎక్కువ వీడియో ఉండదు, ఎందుకంటే నా మొబైల్ అయితే నేను కార్లో పెట్టేశాను, అంటే కొంచెం షూట్ చేసిన తర్వాత. ఎందుకంటే అక్కడ మొత్తం వాటర్ కాబట్టి ఒక్కసారి మొబైల్ వాటర్లో పడిందంటే మళ్ళీ చాలా కష్టం. ఓకేనా. మీరు మొత్తం ట్రిప్, ఈ రోడ్ ట్రిప్ మొత్తం కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా. చూస్తుండండి. ఇక్కడదే కలిసి అన్నీ వేసేస్తాం. ఈ చిన్న వర్షం పడాలి, మబ్బేసి చాలా బాగుంటుంది. వేరే జాతికి చెందినవి. మీకు చెక్ పోస్ట్ అని చెప్పాను కదా, ఇదేనండి చెక్ పోస్ట్. ఇద్దరు అంటే అన్నయ్య ఇంకా మన కృష్ణ డ్రైవర్ ఇద్దరు దిగి అక్కడైతే కొంచెం వెళ్ళి పేపర్ వర్క్ అయితే పేపర్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు. ఓకేనా. ఎందుకంటే రిటర్న్లో మళ్ళీ ఆ కారు వచ్చిందో లేదో వీళ్ళకి తెలియాలి, ఎందుకంటే అదే లాస్ట్ అనమాట. సంగమం ముందుకి ఇంక రోడ్ లేదు, అక్కడ చిన్న ఒక ఊరు ఉంది అంతేనే. ఓకేనా. మా అన్నయ్య అంటే అదొకటి చూడండి, క్యాప్ వేసుకొని మా అన్నయ్య అక్కడ ఫ్రంట్ కారు, ఇంకా మన కృష్ణ డ్రైవర్ మన కారులోకి వచ్చేసారు. దాని తర్వాత మనం మళ్ళీ ఇక్కడ నుండి మొత్తం కూడా ఘాట్ రోడ్, ఇంకా ముందు వీడియోలో మీరు చూసారు కదా ఘాట్ రోడ్డు, అదే సేమ్. కానీ పూర్తి ఘాట్ రోడ్ అయితే దీంట్లో వేయలేదు నేను, సగం అంటే కొంచెం టర్నింగ్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను ఈ ట్రిప్లో అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. టర్నింగ్ పాయింట్స్ అంటే ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్, మనకి అరకులో 30 కంటే ఎక్కువ ఉన్నాయి హెయిర్ పిన్ బెండ్స్. అలాగే ఇక్కడ 6 to 7 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి, చాలా షార్ప్ బెండ్స్ అవి. అంటే చాలా తక్కువ దీంట్లో మనం అయితే క్రాస్ చేయాలి. చాలా స్లోగా వెళ్ళారు ఇద్దరు కూడా, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. ఓకేనా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం సంగమ అయితే చేరిపోయాము. మనకి ఇక్కడ వీకెండ్ కాదు కాబట్టి మనం వెడ్నెస్డే అయితే వెళ్ళాము. వీకెండ్ కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ జనాలు, చాలా రష్గా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి వీకెండ్ కాదు కాబట్టి ఇక్కడ 50 100 రూపీస్ అయితే చెల్లించాం మన కారు పార్కింగ్కి లోపల. అక్కడ అంటే డైరెక్ట్ మనం నది వరకు అయితే వెళ్ళిపోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను పదండి. ముందు అంటే డైరెక్ట్ ఒకటే రోడ్, ఒక 300 to 400 మీటర్స్లో మనకి అక్కడ ఇదో చూసారు కదా, ఇదే సంగమ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ నుండి ఒక నది, రైట్ సైడ్ నుండి ఒక నది వచ్చి మధ్యన అయితే కలుస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ నుండి వచ్చింది అరకావతి, ఇంకా రైట్ సైడ్ నుండి వచ్చింది కావేరి. నదులు, 2 నదులు ఇక్కడ కలుస్తాయి, దీనికే సంగమ అంటారు.
అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా, అంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ బయట మనం చూసాం కదా అక్కడ పార్కింగ్ ఫీ మనం పే చేసాం, అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట కార్లు. కానీ కొంచెం 200 to 400 అక్కడ మీటర్స్ అక్కడ లాంగ్ కాబట్టి అక్కడ ఎవరు పెట్టుకోరు, ఇక్కడే పెట్టేసుకుంటారు. అలాగే మనం డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్ళాము, కానీ అక్కడ డిఎస్ఎల్ఆర్ అయితే మనకి అలౌ చేయలేదు, ఓన్లీ మన మొబైలేనే. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా చిన్న అక్క వాళ్ళు, మేము ఇంకా మా అన్నయ్య వాళ్ళు అందరం కలిసి అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. చూస్తున్నాం. చేపలు ఇక్కడ చూసారు మీరు? ఇక్కడ చూడు, నీరు ఇలాగ వస్తుంది, ఇలాగ వెళ్తుంది, చల్లగా నీరు. కూర్చో. బండి చిన్ని కూర్చో, అక్కడ కూర్చో. అటు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, ఈ వాటర్ మొత్తం కూడా ఫ్రెష్ వాటర్ అనమాట. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఎదురుగా ఒక నది వస్తుంది, అదైతే కావేరి. ప్లస్ ఈ బ్యారాగెట్టింగ్ అంటే తాళ్ళతో కట్టారు కదా, అటు సైడ్ అటువైపుకి అయితే వెళ్ళకూడదు అనమాట. అక్కడైతే బోర్డు పెట్టారు, మొసళ్ళు ఉంటాయని, ఈత కొట్టకూడదు అనేసి. అందుకంటే ఈత చేసిన మన ఇటువైపుని తోటకి ఇటువైపు మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఆ వాటర్లో. ఓకేనా. ఆ ఎదురుకైతే సంగమ చూసారు కదా, నీరు అలా పారుతూనే ఉంది. ఇక్కడ మన ఫ్యామిలీ చిన్నక్క చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ, పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మన ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేసాం. వాటర్ అంతా ఇసురుకుంటున్నారు కాబట్టి వాటర్ అందుకంటే నేనైతే ఇక్కడ వీడియో ఆపిస్తాను. తక్కిన వీడియోస్ మీకు తర్వాత వ్లాగ్స్లో అయితే పెడతాను. అలాగే ఇక్కడ బోర్డు చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇది కూడా చెత్త చెదారం అక్కడ వేయకూడదు అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో పైన చూస్తున్నాం కదా బ్లూలో, స్విమ్మింగ్ చేయకూడదు, మొసళ్ళు ఉంటాయి అనేసి. అలాగే మనం జంప్ కూడా చేయకూడదు ఈత కొట్టడానికి. అక్కడ రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి రాళ్ళు తలలు తగిలాయి అంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీ ఉంది, కానీ వీకెండ్స్లో మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం అంటే ఇంకా వర్షాలు అక్కడ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు పడతాయి, కానీ వర్షాల కాలం అంటే పూర్తి నిండిపోద్ది అనమాట. ఇది వాటర్ మొత్తం నిండిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మన ఫ్యామిలీ ఉంది, అక్కడ మీకు మధ్యన కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడ కూడా కూర్చున్నారు, ఫారెస్ట్ పోలీస్ వాళ్ళు. ఇంకా మన బ్యాక్ సైడ్ కూడా ఫారెస్ట్ వాళ్ళు అలాగే అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు, ముందుకు వెళ్ళకండి అని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచి క్లైమేట్, ఇంకా మంచి అక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తానండి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. మనము అక్కడ ఉండే ఎంటర్ అయ్యాము, ఆ పైన ఏదో పోలీసు వాళ్ళు అలాగా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ చూస్తున్నాం కదా, ఇటు నుండి వాటర్ వస్తుంది. ఇది అరకావతి రివర్ అనమాట. అరకావతి ఇటు నుండి వస్తుంది, ఇంకా కావేరి మనకి రైట్ సైడ్ నుండి వస్తుంది. రెండు వచ్చి ఇక్కడైతే కలుస్తున్నాయి.
ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు. నేనైతే స్నానం అన్నీ చేసిన తర్వాత నేనైతే వచ్చి బట్టలు మార్చేసుకున్నాను. మార్చేసి మీకైతే ఇంకా ఇటు లోకల్ అంతా చూపించాలి కదా, అందుకంటే నేనైతే ముందుగా బయటకు వచ్చేసాను. చూస్తారు కదా ఇది కావేరీ నది అనమాట. అంటే వాటర్ ఎంతవరకు ఉందో చూడండి, ఆ వాటర్ ఎంతవరకు వచ్చి వెళ్ళిపోతుందో. ఈ మొత్తం వేర్లన్నీ కూడా కింద మట్టి కొట్టేసి వేర్లన్నీ కూడా బయటకు కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా. అలాగే ఇక్కడ మా అంటే 1:30 అయింది కాబట్టి నూన్ అంటే మధ్యాహ్నం 1:30 అయింది కాబట్టి అక్కడ నుండి మనం ఇక్కడ అందరికి బయటికి పిలిచి అక్కడ నుండి రెడీ అయ్యి ఏదో అందరూ బట్టలు అయితే తీసుకుంటున్నారు. పిల్లలందరూ బట్టలు అయితే అన్నీ చేంజ్ చేసుకున్నారు. మన కారు కూడా తెచ్చేసుకున్నాం. అంటే కారు వారు ఏంటంటే కొంచెం నీటిలో పెట్టుకున్నారు పెద్ద చెట్టు కింద. చెట్లు కూడా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి చూసారు కదా. అలాగే చూసుకుంటే ఇదో మన కారు అనమాట క్రిస్టా. దాంట్లో మన బట్టలు ఉన్నాం, మనం మొత్తం చేంజ్ చేసుకున్నాం. అక్కడ నుండి బయలుదేరి మనం హైవే నుండి ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక ఏదో హోటల్ ఉంది, మా మేనగోడలు అనమాట, పెద్దక్క వాళ్ళ కూతురు, మా చిన్నక్క వాళ్ళ కొడుకు. ఇదే మన క్రిస్టా కార్ అనమాట బెంగళూరులో. అలాగే అనేది కైగర్ ఉంది, రినాల్ట్ కైగర్, ఫుల్ ఆటోమేటిక్ అనమాట. అయితే ఇక్కడ హోటల్ మయూరా సంగమ అనేసి ఉంది. ఈ హోటల్ చాలా మంచి హోటల్ అనమాట. ఫుడ్ గిట్ అన్నీ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం ఫుడ్ తినకంటే మా అన్నయ్య ఎప్పుడు సంగమాకి వస్తుంటారు, రిటర్న్లో భోజనం చేస్తుంటారు కదా, అక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది అనేసి చెప్పగానే అక్కడికైతే మనం వెళ్ళేసి అయితే అక్కడ భోజనం చేసాం. చాలా బాగుంది ఫుడ్ అయితే. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. బట్టలు ముందైతే ఎల్లో టీషర్ట్ వేసుకున్నాను, ఇప్పుడైతే వైట్ టీషర్ట్. ఓకేనా. చూస్తుండండి ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్లో చిన్న వర్షం అయితే స్టార్ట్ అయింది. ఓకేనా. అలా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మొత్తం రోడ్డు మళ్ళీ మీకు హోటల్ దగ్గర మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్ అలాగే మనం హోటల్కి అయితే చేరుకున్నాం. ఇక్కడికి హోటల్ దగ్గర మనం చూసారు కదా మొత్తం అంటే థాలీ తెచ్చుకున్నాం, ఇంకా స్పైసీ పనీర్ మసాలా, అలాగే బటర్ నాన్స్ కూడా తెచ్చుకున్నాం. ఓకేనా. అన్నీ కూడా మనం ఇక్కడ ఫుల్గా శుభ్రంగా అయితే మనకి చాలా మంచి ఫుడ్ అనమాట. వెజ్ ఫుడ్. మా ఆవిడ, మా పెద్దక్క వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళ పిల్లలు, అన్నయ్య, అమ్మ. అంటే కార్లో ఆ ఘాట్ రోడ్ నుండి రిటర్న్ వచ్చినప్పుడు అక్కకైతే కొంచెం ఒంటలు కలిపిస్తే వాంతుల్లాగా అయితే అయ్యాయి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్యామిలీ మొత్తం అలాగా ఒక బెంచ్లో కూర్చొని ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన క్రిస్టా డ్రైవర్ కూడా భోజనం చేస్తున్నారు. ఓకేనా. ఇదే ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఆ పేరు కూడా మీకు చూపిస్తాను చూడండి. అఖిల్ కూర్చోబెట్టి. ఫ్రెండ్స్ అక్కడ ఫుడ్ అంతా తినిన తర్వాత ఇది చూసారు కదా మండరతి గార్డెనియా అనేసి. మనకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంక షేర్ చేయండి. ఓకేనా. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన 2 కార్లు అనమాట. తిన్నగైతే ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా. థ్యాంక్ యూ.